హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా అందరూ? బాగున్నామండి. మీరేంటండి వీడియో ఎంత లేట్గా పోస్ట్ చేస్తున్నారు? మీ వీడియో కోసం వెయిటింగ్ అండి, ఎప్పుడెప్పుడు పెడతారని. అవునా, అలానా? థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అలా అంటే మటుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇంకా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తే మటుకి నేను చేసే రెసిపీస్ మీకు ఏమి పెట్టనండి, మీతో షేర్ చేసుకోను. లేదండి, మేము సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నా అంటారా? ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారని నాకు తెలిసిందనమాట. అలా చేసుకొని వాళ్ళు చేసేసుకోండి. కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ చేయండి, ఇచ్చండి. చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట నాకైతే. ఇంకేంటి ఈరోజు ఏం చేస్తున్నారు అంటారా? మొన్న అయితే వినాయక చవితి ఫెస్టివల్ అప్పుడు ఇంకా కొబ్బరి చిప్పలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా వాటిని అయితే ఇవి కొబ్బరి లడ్డు, కొబ్బరి లౌజ్ అంటారు కదా, ఇంకా అదైతే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. హెల్త్ కూడా మంచిది కదా, ఇంకా పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్లో కానీ బాగుంటుంది కదా, తినేస్తారులే అని ఇంకా బెల్లంతో అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా కొబ్బరి ఉంటుంది కదా, దానికి వెనకాల బ్యాక్ సైడ్ బ్లాక్గా ఉంటుంది, అదంతా తీసేసానండి. తీసేసేసి ఇంక ఇలా మిక్సీలో వేసేసుకొని తురిమేసుకున్నానండి. కొబ్బరి చిప్పలు వినాయకుడి దగ్గరికి వెళ్ళేమని పట్టుకొచ్చుకున్నారా ఏంటి మీరు మరీను అని అంటారా? అబ్బా అలా ఏం కాదులేండి, ఇంట్లో కొట్టిన కొబ్బరి చిప్పలే. మీకు మరి ఎన్ని డౌట్స్ వస్తాయో. వినాయకుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరి చిప్పలు ఎక్కడ తెచ్చుకుంటాం, వినాయకుడు కొట్టడా ఏంటి, మళ్ళీ అలా దొంగతనం చేసుకొని వచ్చామనుకోండి. ఇంక ఇలా అయితే కొంచెం కూడా నెయ్యి యాడ్ చేసేసుకోవాలన్నమాట. మనం ముందే బెల్లాన్ని అయితే కొంచెం వాటర్ పెట్టుకొని ఇంకా పాకంలాగా పట్టేసేసుకోవాలన్నమాట. దాంట్లో మనం ఇంకా కొబ్బరి అయితే ఆ తెల్లగా ఉన్నది వాటికే నేనైతే మిక్సీ పట్టేసుకున్నానండి. దాంట్లో కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని ఇలా కొంచెం బాగా ఉడకనిచ్చేసాక ఇంకొక ప్లేట్లో అయితే ఆయిల్ పెట్టి, ఆయిల్ అంటే ఆయిల్ కదండి, సారీ నెయ్యి కొంచెం రాసేసుకొని ఇంకా దీన్ని బాగా ఇలా మెల్ట్ చేసేసేసుకొని ఇంక ఇదిగోండి ఈ కలర్ వచ్చేసేసరికి వరకు దాన్ని అయితే వేయించేసుకోవాలండి. అస్సలైతే నేనైతే ఫస్ట్ టైం అండి చేయడం, అయితే ఫస్ట్ టైం అనమాట ప్రిపేర్ చేయడం. చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట. మా వారు అయితే అన్నారు, అబ్బా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, అసలు చాలా బాగా చేసా అన్నారు. నిజంగా అండి, నాకైతే చాలా హ్యాపీగా అనిపించేసేసింది. ఇంకేంటంటే ప్లేట్లో వేసేసి ఉండలు కట్టేసుకుందాంలే అని అనుకున్నాను అనమాట. కానీ చాలా అంటే చాలా, అంత వేడి మీద అసలు వల్ల కాలేదు, చెయ్యి కాలిపోతుంది అనమాట. ఇంక ఉండలు చేద్దామని చూసేలే కానీ అస్సలు వల్ల కాలేదండి. ఎంత కాలుతుందంటే ఇంకా పొయ్యి మీద చేయబెడితే ఉంటుంది అలా ఉందనమాట. ఇంకా చేసేది ఏమీ లేక ఇంక వల్ల కాలేదు. ఫైనల్లీ ఒక 3 ఉండలు అయితే చేయగలిగాను. ఇంక అంతకన్నా వల్ల కాలేదు, ఎందుకంటే బాగా కాలిపోతుందండి, వేడిగా ఉంది. ఇంకేం చేయగలుగుతా, అందుకని ఒక 3 ఉండలు అయితే చేసేసరికి ఇంకా అది కూడా గట్టిపడిపోయింది. ఇలా చెక్కల్లా చేశాను అనమాట. ఇంకా 3 ఉండలు అయితే చేశాను కదా, అవి పెద్ద ఉండేం మా వారికి, రెండోదేం మా అబ్బాయికి, మూడోదేం మీ అల్లరి పిల్లకి, నేనేమో చెక్కలు తింటాలేండో. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది, అసలు చాలా టేస్టీగా ఉందనమాట. మన వీడియో నచ్చితే మటుకు మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. అబ్బా ఏంటో వీళ్ళ ముగ్గురికి తలా ఒకటి వచ్చింది, నాకైతే చెక్కే వచ్చిందనమాట. ఏం చేస్తాం, తప్పదు, చేసిన వాళ్ళకి ఏమి మిగలదు అంటారు, అలానే ఉంది. కానీ వాళ్ళు తిన్నా నేను తిన్నట్టే, నాకు చాలా హ్యాపీగా అనిపించేసింది కదా. చాలా అంటే టేస్టీగా ఉందనమాట. అసలు ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటుంటే నాకైతే ఎంత కష్టపడ్డందుకు చాలా హ్యాపీ వేసిందనమాట. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.